ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే ఒక అసాధారణమైన మార్పు గురించి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవబోతుంది. ఇప్పటివరకు చూసిన కష్టాలు, కన్నీళ్లు, పోరాటాలన్నీ ఒకవైపైతే ముందున్న రోజులు పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయి. ఈ మార్పు మీకు మీరే నమ్మలేనంత బలంగా ఉంటుంది. అంతేకాదు, వృశ్చిక రాశివారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ సమయంలో ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది. ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవశక్తే మిమ్మల్ని కాపాడింది. అలాగే మిమ్మల్ని నరదృష్టి, నరఘోష నుంచి మిమ్మల్ని కాపాడింది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేం మీకేం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. గత కొన్ని సంవత్సరాలుగా వృశ్చిక రాశివారు జీవితమంటే పోరాటమే అన్నట్టుగా గడిపారు. ప్రతిరోజూ ఒక పరీక్షలా, ప్రతి ఉదయం ఒక కొత్త భయంతోనే మొదలయ్యేది. ఏ పని మొదలుపెట్టినా చివరి వరకు నిలబడుతుందా లేదా అన్న అనుమానం మనసులో ఉండేది. అయినా మీరు ప్రయత్నించడం మానలేదు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మీరు వెనక్కి తగ్గలేదు. వృశ్చిక రాశివారు బయటకి చాలా సాధారణంగా కనిపిస్తారు. ఎక్కువ మాటలు చెప్పరు. ఎక్కువగా తమ బాధలు ఎవరికీ తెలియనివ్వరు. కాని లోపల మాత్రం సముద్రంలాంటి భావోద్వేగాలుంటాయి. నవ్వుతూ మాట్లాడినా లోపల ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆందోళనలు, ఎన్నో నిద్రలేని రాత్రులు దాగి ఉంటాయి. ఈ ద్వంద్వ జీవితం మీకు కొత్త కాదు. చాలామంది మిమ్మల్ని తక్కువగా అంచనా వేశారు. మీ మౌనాన్ని మీ బలహీనతగా భావించారు. మీరు ఎక్కువగా స్పందించకపోవడాన్ని మీ ఆసక్తిగా అనుకున్నారు. కాని నిజానికి మీరు మాటలతో కాదు, పనులతో సమాధానం చెప్పే వ్యక్తులు. సమయం వచ్చినప్పుడు మాత్రమే మీరు మీ శక్తిని బయటపెడతారు. అప్పటివరకు ఓర్పుగా ఎదురుచూస్తారు. ఈ 3 రోజులలో వృశ్చిక రాశివారికి 3 పెద్ద శుభవార్తలు వినిపించబోతున్నాయి. ఆ వార్తలు మీ జీవితాన్ని ఒకేసారి 3 దిశల్లో మార్చేస్తాయి. ఒకటి మీ ఆర్థిక స్థితికి సంబంధించినది, మరొకటి మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది, ఇంకొకటి మీ గౌరవం మరియు గుర్తింపుకు సంబంధించినది. ఇవన్నీ కలిపి మీ జీవితం ఒక కొత్త స్థాయికి చేరుతుంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన అన్యాయాలు, అవమానాలు, మోసాలు అన్నీ కూడా వృధా కాలేదని ఇప్పుడు అర్థమవుతోంది. అవన్నీ మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి వచ్చిన పరీక్షలే. ఆ పరీక్షలు లేకపోయుంటే ఈరోజు మీరు ఈ స్థాయిలో నిలబడేవారు కాదు. దేవుడు మిమ్మల్ని సిద్ధం చేశాడు. ఇప్పుడు ఫలితాలివ్వబోతున్నాడు. వృశ్చిక రాశివారు చాలా ప్రత్యేకమైన మానసిక బలం కలిగి ఉంటారు. ఇతరులు కూలిపోయే పరిస్థితిలో కూడా మీరు నిలబడగలుగుతారు. మీకు సహజంగానే సమస్యలను పరిష్కరించే గుణం ఉంటుంది. సమస్య ఎంత పెద్దదైనా దానికి ఒక దారి తప్పకుండా ఉంటుంది అన్న నమ్మకం మీలో ఉంటుంది. ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అందుకే ఎంత కష్టం వచ్చినా మీరు పూర్తిగా కృమ్మిపోరు. లోపల ఎక్కడో ఒక ఆశ కాంతి మీకు కనిపిస్తూనే ఉంటుంది. వృశ్చిక రాశివారి జీవితంలో సంబంధాలు చాలా సున్నితమైన విషయం. మీరు ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అర్ధాంతరంగా అనుమానం పెట్టుకోరు. అది మీకు ఎక్కువగా నష్టం చేసింది. నమ్మినవాళ్లే మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు మీ జీవితంలో చాలానే ఉన్నాయి. ఆ దెబ్బలు ఇప్పటికీ మీ మనసులో మచ్చలుగా ఉన్నాయి. మీరు డబ్బు కన్నా మానవ సంబంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు. మీకు మాటలు ముఖ్యం కాదు, మనసు ముఖ్యం. కాని ఈ ప్రపంచం అలా ఉండదు. మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నవాళ్లు చాలామంది ఉన్నారు. అవసరం ఉన్నంతవరకు దగ్గరగా ఉండి అవసరం తీరగానే మిమ్మల్ని పక్కకు నెట్టేసిన వాళ్లను మీరు చూశారు. కుటుంబ బాధ్యతలు మీ మీద చిన్న వయసులోనే వచ్చాయి. మీ వయసు పిల్లలు సంతోషంగా తిరుగుతున్నప్పుడు మీరు మాత్రం బాధ్యతల భారంతో ఆలోచనల్లో మునిగిపోయారు. మీ కోరికలు, మీ కలలు అన్నీ కుటుంబం కోసం పక్కన పెట్టారు. అయినా ఎవరూ మీ త్యాగాలను పెద్దగా గుర్తించలేదు. రాత్రి ఒంటరిగా కూర్చుని ఇంకెంత అని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులు మీ జీవితంలో ఉన్నాయి. కొన్నిసార్లు దేవుణ్ణి కూడా ప్రశ్నించాలనిపించింది. నేను తప్పు చేశానా? నేను ఇంత కష్టపడితే నాకిదేనా ఫలితం అనే ప్రశ్నలు మీ గుండెల్లో తిరిగాయి. అయినా మీరు దేవునిపై నమ్మకం వదలలేదు. మీ జీవితం ఒక యుద్ధరంగంలా మారిపోయినా మీరు యోధుడిలా నిలబడ్డారు. ఎన్నిసార్లు కిందపడినా మళ్లీ లేచి నిలబడిన ధైర్యం మీకే తెలుసు. మీ కన్నీళ్లు ఎవరికీ కనిపించలేదు. మీ పోరాటం ఎవరికీ అర్థం కాలేదు. కాని దేవుడు మాత్రం అన్నీ చూశాడు. ఇప్పుడు కాలం మారుతోంది. మీకు అనుకూలంగా గాలివేచడం మొదలైంది. మీరు ఇన్నాళ్లు ఎదురుచూసిన సమయం దగ్గర పడుతోంది. ఈ 3 రోజులలో మీరు చూసే మార్పులు మీకు మీరే ఆశ్చర్యపోయేలా ఉంటాయి. మీమీద మీకే గర్వం కలుగుతుంది. ఇది మీ జీవితంలో ఒక మలుపు మాత్రమే కాదు, ఒక పునర్జన్మలాంటిది. పాత బాధలు, పాత గాయాలు అన్నీ నెమ్మదిగా మాయమవుతాయి. కొత్త ఆశలు, కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఈ అవకాశాలను మీరు ఎలా ఉపయోగించుకుంటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వృశ్చిక రాశివారి వ్యక్తిత్వాన్ని ఒక మాటలో చెప్పాలంటే వారు బయటకు కనిపించే వ్యక్తి ఒకరు, లోపల ఉన్న వ్యక్తి ఇంకొకరు. చాలామందికి మీ లోతు అర్థం కాదు. మీరు నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు ఒకేసారి నడుస్తుంటాయి.
మీ మనసు ఎప్పుడూ ఖాళీగా ఉండదు. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఒకేసారి మీ ఆలోచనలో తిరుగుతుంటాయి. ధనిష్ఠ నక్షత్రంలో జన్మించిన వృశ్చిక రాశివారు సహజంగానే బాధ్యతాయుతంగా ఉంటారు. చిన్న వయసులోనే నాపై ఎవరో ఆధారపడుతున్నారు అనే భావన మీలో బలంగా ఏర్పడుతుంది. అందుకే మీరు తొందరగా పెద్దవారిలా ఆలోచించడం మొదలుపెడతారు. ఆటపాటల కంటే అవసరాలు, సమస్యలు, పరిష్కారాల మీదే మీ దృష్టి ఎక్కువగా ఉంటుంది. ధనిష్ఠ నక్షత్ర ప్రభావం వల్ల మీలో ఒక ప్రత్యేకమైన ఆత్మగౌరవం ఉంటుంది. మీరు ఎవరి ముందు తల వంచడం ఇష్టపడరు. అవసరమైతే త్యాగం చేస్తారు, కానీ భిక్ష అడగరు. ఈ స్వభావం వల్లే జీవితంలో మీరు చాలాసార్లు ఒంటరిగా మిగిలిపోయారు. అయినా మీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎవ్వరూ పూర్తిగా కూల్చలేకపోయారు. శతభిషం నక్షత్రంలో జన్మించిన వృశ్చిక రాశివారు చాలా లోతైన ఆలోచనాశీలులు. మీరు సాధారణ విషయాలకే లోతైన అర్థాలు వెతుకుతారు. అందుకే చాలామంది మిమ్మల్ని ఎక్కువ ఆలోచిస్తారు అని అంటారు. కాని అదే మీ బలం కూడా. మీరు ముందే పరిణామాలను ఊహిస్తారు కాబట్టి పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు. శతభిషం నక్షత్ర ప్రభావం ఉన్నవారు చాలా మౌనంగా ఉంటారు. మీ బాధను, మీ భయాన్ని, మీ కన్నీళ్లను ఎవ్వరికీ చూపరు. బయట ప్రపంచానికి మీరు బలంగా కనిపిస్తారు. కాని లోపల మాత్రం మీ మనసు ఎన్నోసార్లు మనసు విరిగిపోయింది. అయినా మీరు మీ బలహీనతను ఎవ్వరి ముందు బయటపెట్టలేదు. పూర్వభాద్ర నక్షత్ర ప్రభావం ఉన్న వృశ్చిక రాశివారు చాలా భావోద్వేగాలు కలిగినవారు. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, ద్వేషిస్తే కూడా పూర్తిగా దూరంగా ఉంటారు. మధ్యలో ఉండడం మీకు చేతకాదు. ఈ కారణంగానే మీరు జీవితంలో తీవ్రమైన అనుభవాలు ఎదుర్కొన్నారు. ఎక్కువ ప్రేమ, ఎక్కువ బాధ రెండూ మీ జీవితంలో సమానంగా ఉన్నాయి. వృశ్చిక రాశివారి సహజ గుణాల్లో ముఖ్యమైనది తెలివితేటలు. మీరు పుస్తక జ్ఞానం కంటే జీవిత అనుభవాల ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. ఒకసారి అనుభవించిన బాధను మీరు మళ్లీ అనుభవించరు. ఆ అనుభవమే మీకు గురువవుతుంది. అందుకే వయసుతో సంబంధం లేకుండా మీరు చాలా పరిపక్వంగా ఆలోచిస్తారు. ధైర్యం కూడా మీలో సహజంగా ఉంటుంది. అది బయటకు గొప్పగా కనిపించకపోవచ్చు, కాని సంక్షోభం వచ్చినప్పుడు మాత్రం మీలోని అసలైన శక్తి బయటపడుతుంది. అందరూ భయపడుతున్న సమయంలో మీరు మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఇది దాటిపోతుంది అని మీ మనసుకు మీరు చెప్పుకుంటారు. అదే మీ అసలైన ధైర్యం. కష్టపడే తత్వం వృశ్చిక రాశివారి రక్తంలోనే ఉంటుంది. మీరు చేసిన కష్టానికి వెంటనే ఫలితం రాకపోయినా మీరు ఆగరు. కొంతమంది మధ్యలో వదిలేస్తే మీరు మాత్రం చివరి వరకు ప్రయత్నం చేస్తారు. అందుకే మీ ప్రయాణం నెమ్మదిగా ఉన్నా మీ పునాది మాత్రం చాలా బలంగా ఉంటుంది. మీ జీవితంలో కన్నీళ్లు ఒక భాగంగా మారిపోయాయి. బాధ వస్తే ఏడ్చి తేలికపడడం కూడా మీకు పూర్తిగా రాదు. కన్నీళ్లను లోపలే మింగేస్తారు. అదే మీ ఆరోగ్యాన్ని, మీ మనసును కొన్నిసార్లు బాగా అలసిపోయేలా చేసింది. అయినా మీరు మీ బాధతో ఎవరికీ భారంగా ఉండకూడదనే భావనతో మౌనంగా భలిస్తారు. వృశ్చిక రాశివారు జీవితంలో ఎదుర్కొనే అవమానాలు చాలా లోతుగా గుచ్చుకుంటాయి. ఎందుకంటే మీరు నిజాయితీగా ఉండాలని ప్రయత్నిస్తారు. మీరు మోసం చేయరు, అబద్ధం చెప్పరు. అలాంటి మీరు మోసపోయినప్పుడు అది మీ మనసును చాలా తీవ్రంగా గాయపరుస్తుంది. అయినా మీరు ప్రతీకారం గురించి ఎక్కువగా ఆలోచించరు. కుతంత్రాలు, అడ్డంకులు మీ జీవితానికి కొత్త కాదు. మీరు ఎదుగుతున్న ప్రతిసారీ ఎవరో ఒకరు మీ కాళ్లకు కట్టెలు వేసే ప్రయత్నం చేస్తారు. కొందరు నవ్వుతూ వెనకి నుంచి గోతులు తవ్వారు, కొందరు మీ మీద నిందలు వేశారు. కానీ వృశ్చిక రాశివారు మాత్రం మీ మార్గాన్ని వదల్లేదు. నెమ్మదిగా అయినా ముందుకే సాగారు. ఈ కాలం మీకొక ప్రశాంతమైన ప్రయాణం కాదని మీకే బాగా తెలుసు. ప్రతిరోజు ఒక పరీక్షలా గడిచింది. ఒక సమస్య నుంచి బయటపడితే ఇంకొక సమస్య ఎదురైంది. విశ్రాంతి అనే మాట మీ జీవితంలో కనిపించలేదు. వృశ్చిక రాశివారు మానసికంగా చాలా ఒత్తిడిని అనుభవించారు. చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించారు. భవిష్యత్తు గురించి అనవసరమైన భయాలు మీ మనసును వేధించాయి. అయినా మీరు బాధ్యతల నుంచి పారిపోలేదు. మీమీర పడిన భారాన్ని మౌనంగా మూశారు. ఈ కాలంలో మీరు ఎన్నోసార్లు ఒంటరిగా అనిపించుకున్నారు. మీ చుట్టూ మనుషులు ఉన్నా మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి ఎవ్వరూ లేరనిపించింది. మీ మాటలు వినేవాళ్లున్నా మీ మనసును అర్థం చేసుకునేవాళ్లు లేరనిపించింది. ఈ ఒంటరితనం మిమ్మల్ని లోపల్నుంచి చాలా బాధించింది. మీరు నమ్మినవాళ్లే మీకు వెన్నుపోటు పొడిచిన సందర్భాలు మీ జీవితంలో తక్కువ కాదు. ప్రాణ స్నేహితులుగా భావించినవాళ్లు మీ బలహీనతలను మీకే వ్యతిరేకంగా వాడుకున్నారు. ఆ క్షణాల్లో మీ గుండె వేల ముక్కలై ఉంటుంది. అయినా మీరు ఆ బాధను బయటపెట్టలేదు. డబ్బు కంటే మానవ సంబంధాలకు మీరిచ్చే విలువే మీ జీవితాన్ని క్లిష్టంగా చేసింది. మీరు నమ్మకాన్ని పునాదిగా పెట్టి బంధాలు కట్టుకుంటారు. కాని ఆ పునాది ఒక్కసారిగా కూలిపోయినప్పుడు మీరు పూర్తిగా కుదేలవుతారు. ఆ గాయం మీ మనసులో చాలా కాలం ఉంటుంది. కుటుంబ జీవితంలో కూడా మీరు ఎన్నో అపార్థాలు ఎదుర్కొన్నారు. మీరు చేసిన త్యాగాలు చాలామందికి అర్థం కాలేదు. మీ నిశ్శబ్దాన్ని మీ నిర్లక్ష్యంగా భావించారు. మీ బాధ్యతను మీ బలహీనతగా చూశారు. అయినా మీరు కుటుంబాన్ని వదల్లేదు. మీ ప్రేమ మౌనంగా ఉంటుంది, మాటల్లో కాకుండా పనుల్లో కనిపిస్తుంది. అందుకే కొన్నిసార్లు మీ ప్రేమను కూడా ఇతరులు గుర్తించలేకపోయారు. అయినా మీరు ప్రేమించడాన్ని ఆపలేదు. మీ మనసు ఎంత దెబ్బతిన్నా మీరు కఠినంగా మారలేదు.
అదే మీ గొప్పతనం. వృశ్చిక రాశివారి జీవితంలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత కష్టమొచ్చినా, ఎంతమంది ఎదురు నిలిచినా చివరికి మీరు పూర్తిగా కూలిపోరు. కొన్నిసార్లు మీకే అర్థం కాదు, ఇంత జరిగినా నేను ఎలా నిలబడ్డాను అని. అది మీ శక్తి కాదు, మీ వెనుక ఉన్న దైవశక్తి. వృశ్చిక రాశివారిని కాపాడే శక్తి సాధారణమైనది కాదు. వృశ్చిక రాశివారి వెంట ఎప్పుడూ ఒక అదృశ్య రక్షణ ఉంటుంది. అదే సాక్షాత్తు పరమేశ్వరుడి అనుగ్రహం. అందుకే మీ జీవితంలో కష్టాలు ఎక్కువగా వచ్చినా అవి మిమ్మల్ని నాశనం చేయలేవు. అవి మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికి వస్తాయి. మీ జీవితంలో శత్రువులు ఎక్కువగానే ఉన్నారు. అది మీ తప్పు కాదు. మీ నిజాయితీ, మీ నిశ్శబ్దం, మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్లే ఎక్కువగా మీకు శత్రువులయ్యారు. వారు బయటకు స్నేహంగా కనిపించి లోపల మాత్రం మిమ్మల్ని కిందకి లాగాలని ప్రయత్నించారు. అయినా వారు తమ ఉద్దేశంలో పూర్తిగా విజయం సాధించలేకపోయారు. ఎన్ని కుట్రలు జరిగినా చివరికి నష్టం వాళ్లకే జరిగింది. మీరు కష్టపడ్డారు, ఏడ్చారు, బాధపడ్డారు, కాని మీ మార్గం నుంచి తప్పలేదు. అదే పరమేశ్వరుడి రక్షణ. మీమీద ఎన్ని చెడు మాటలు వేసినా చివరికి నిజం బయటపడేలా జరిగింది. మీ పేరు పూర్తిగా మసకబారకుండా దేవుడు కాపాడాడు. వృశ్చిక రాశివారు శివుణ్ణి నమ్మితే శివుడు వారిని వదలడు. మీరు అడగకపోయినా మీ అవసరం దేవుడికి తెలుసు. మీ బాధ దేవుడికి తెలుసు. మీరు రాత్రి ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్న క్షణాలు కూడా ఆ పరమేశ్వరుడికి తెలుసు. అందుకే ఆలస్యమైన న్యాయం మాత్రం తప్పకుండా జరుగుతుంది. ఇప్పటివరకు మీ జీవితంలో ఎందుకు నాకిలా అనే ప్రశ్న ఎన్నోసార్లు వచ్చింది. కాని ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరకబోతోంది. మీకు వచ్చిన కష్టాలు మిమ్మల్ని పరీక్షించడానికి కాదు, మిమ్మల్ని సిద్ధం చేయడానికి. మీరు రాబోయే రోజుల్లో పొందబోయే స్థాయి సాధారణమైనది కాదు. అందుకే ఈ స్థాయి బాధను మీరు భరించాల్సి వచ్చింది. ఈ సమయంలో వృశ్చిక రాశివారిపై శివుని అనుగ్రహం చాలా బలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ జీవితంలో ఆధ్యాత్మికంగా కూడా మార్పు కనిపిస్తుంది. మీ మనసు కొంచెం తేలికపడుతుంది. ఎప్పట్నుంచో ఉన్న ఆందోళన నెమ్మదిగా తగ్గుతుంది. ఒక అనిర్వచనీయమైన ప్రశాంతత మీలోకి వస్తుంది. ఈ సమయంలో మీరు శివాలయ దర్శనం చేయగలిగితే చాలా మంచిది. దేవుణ్ణి ఏం అడగాలో కూడా తెలియకపోయినా సరే కేవలం శివుని ముందు నిలబడి మీ మనసు చెప్పుకోండి. మాటలు రావద్దు, కన్నీళ్లు వస్తే రానివ్వండి. ఆ కన్నీళ్లే మీ ప్రార్థనగా మారతాయి. శివుడు మాటల కంటే మనసును చూస్తాడు. ఓం నమశివాయ మంత్రజపం వృశ్చిక రాశివారికి అత్యంత శక్తివంతమైనది. రోజుకు కనీసం 11 సార్లైనా ఈ మంత్రాన్ని జపించండి. మీ ఇంట్లోగాని మీ మనసులోగాని ఒక శివలింగాన్ని ఊహించుకొని జపం చేస్తే మీలోని నెగిటివ్ శక్తి క్రమంగా తగ్గిపోతుంది. ఆలోచనలో స్పష్టత వస్తుంది. సంతానం లేదా వివాహానికి సంబంధించి బాధపడుతున్న వృశ్చిక రాశివారికి ఒక ముఖ్యమైన పరిహారం ఉంది. వరుసగా 5 సోమవారాలు రావిచెట్టు దగ్గర దీపం పెట్టడం చాలా శుభప్రదం. ఆ దీపం పెట్టేటప్పుడు మీ కోరికను గట్టిగా అడగాల్సిన అవసరం లేదు. నా జీవితానికి మంచిదైనది ఇవ్వు అని మనసులో అనుకుంటే సరిపోతుంది. మూగజీవులకు ఆహారం పెట్టడం వల్ల వృశ్చిక రాశివారికి అద్భుతమైన పుణ్యఫలం లభిస్తుంది. ముఖ్యంగా ఆవులకు, కుక్కలకు, పక్షులకు ఆహారం పెట్టడం వల్ల మీ జీవితంలో ఆగిపోయిన పనులు ముందుకు కదులుతాయి. మీకు తెలియని విధంగా శత్రువుల బలం తగ్గుతుంది. మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. మీమీద నరదృష్టి, అసూయ ప్రభావం ఎక్కువగా పడుతుంటుంది. కారణం మీరు చెడు చెయ్యరు, కాని మంచి చేసినా అది అందరికీ నచ్చదు. అందుకే దేవుడు మీకు ఆధ్యాత్మిక రక్షణ కూడా ఇచ్చాడు. మీరు దేవుణ్ణి నమ్మిన రోజునుంచి మీమీద పడే చెడు దృష్టి తానే తానుగా తగ్గిపోతుంది. రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఉన్న శత్రువులు ఒక్కొక్కరిగా దూరమవుతారు. కొందరు మీ దగ్గరికి వచ్చి మళ్లీ స్నేహం చేయాలని ప్రయత్నిస్తారు. కాని అప్పటికీ మీరు మానసికంగా చాలా ఎదిగి ఉంటారు. ఎవరు మీ జీవితంలో ఉండాలో, ఎవరు ఉండకూడదో మీకే స్పష్టంగా అర్థమవుతుంది. మీకు దూరమైన అవకాశాలు తిరిగి మీ దగ్గరికి వస్తాయి. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్లే ఇప్పుడు మీ విలువ తెలుసుకుంటారు. మీరు కోరుకోకపోయినా గౌరవం, గుర్తింపు మీ వైపు వస్తాయి. ఇది మీ కర్మఫలం కాదు, మీ సహనానికి వచ్చిన ప్రతిఫలం. ఈ కాలంలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఒంటరిగా లేరు. మీరు ఎంత మౌనంగా ఉన్నా మీ వెంట పరమేశ్వరుడి చేయి ఉంది. మీ కన్నీళ్లకు విలువ ఉంది. మీ కష్టానికి అర్థం ఉంది. మీ ప్రయాణం వృధా కాలేదు. వృశ్చిక రాశివారి జీవితంలో ఇప్పుడొక ముఖ్యమైన గ్రహస్థితి పనిచేస్తోంది. మీ జీవితంలో బయటకి కనిపించని పెద్ద మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులు మొదట అర్థం కాకపోయినా కొంతకాలం తర్వాత వీటి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మీ లోపలి మనసు, మీ ఒంటరితనం, మీ అంతర్గత పోరాటాలు, మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి సంబంధించిన స్థానం. మీరు గతంతో బలంగా కనెక్ట్ అవుతున్నారు. పాత జ్ఞాపకాలు, పాత గాయాలు, పాత మనుషులు మళ్లీ మీ ఆలోచనలోకి వస్తున్నారు. రవి ఈ స్థానంలో ఉండటం వల్ల మీ అహంకారం తగ్గింది.
ఒకప్పుడు మీరు నేను ఒక్కణ్ణే అనే భావంతో నిలబడినా ఇప్పుడు మీ పరిమితులు మీకే అర్థమవుతున్నాయి. ఇది బలహీనత కాదు, ఇది ఆత్మజ్ఞానం. మీరు ఇకపై అహంకారంతో కాకుండా అవగాహనతో నిర్ణయాలు తీసుకునే స్థితికి వస్తున్నారు. బుధుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల మీ ఆలోచనలు ఎక్కువయ్యాయి. చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించడం, భవిష్యత్తు గురించి అనవసరంగా భయపడడం, మాటల్ని లోపలే దాచుకోవడం ఈ కాలంలో ఎక్కువైంది. కాని ఇదే బుధుడి శుద్ధి ప్రక్రియ. మీలోని గందరగోళాన్ని బయటకు తోసేయడానికి ఈ ఆలోచనలు అవసరమయ్యాయి. కుజుడు ఈ స్థానంలో ఉండటం వల్ల మీలో ఆగ్రహం లోపలే కూరుకుపోయింది. బయటకు మీరు శాంతంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నోసార్లు కోపం ఉప్పొంగింది. అన్యాయం జరిగినప్పుడు మాట్లాడాలనిపించినా పరిస్థితుల వల్ల మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఈ మౌనం మిమ్మల్ని అలసిపోయేలా చేసింది. శుక్రుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల ప్రేమ, సంబంధాలు, ఆనందం అన్నీ కొంత దూరంగా అనిపించాయి. మీరు ప్రేమించిన వారితో కూడా ఒక మానసిక దూరం ఏర్పడింది. మీరు ఒంటరిగా ఉన్నా, మీ చుట్టూ వాళ్లు ఉన్నా లోపల మాత్రం ఒక ఖాళీ అనిపించింది. ఈ ఖాళీ మిమ్మల్ని లోపలికి చూసుకునేలా చేసింది. ఈ 4 గ్రహాలు కలిసి మిమ్మల్ని పూర్తిగా లోపలికి తిప్పాయి. బయట ప్రపంచం కంటే మీ అంతర్గత ప్రపంచమే ఎక్కువగా కనిపించింది. ఇది శిక్ష కాదు, ఇది శుద్ధి. మీలోని అప్రయోజనమైన భావాలు, అనవసరమైన బంధాలు, అవసరంలేని భయాలను తొలగించడానికి ఈ కాలం వచ్చింది. ఆర్థికంగా చూస్తే ఈ కాలంలో ఖర్చులు పెరిగినట్టు అనిపిస్తోంది. డబ్బు చేతిలో నిలవడం కష్టమైంది. అవసరమైనా, అవసరం లేనివైనా ఖర్చులు వచ్చాయి. కాని ఈ ఖర్చులన్నీ వృధా కావు. ఇవన్నీ మీ భవిష్యత్తుకు పునాది వేసే ఖర్చులే. తర్వాత కాలంలో ఇవే మీకు లాభంగా మారతాయి. కొంతమంది వృశ్చిక రాశివారికి ఈ కాలంలో విదేశీ యోగాలు కూడా కనిపిస్తాయి. అది ఉద్యోగం కోసం కావచ్చు, వ్యాపారం కోసం కావచ్చు, లేదా మనసుకు శాంతి కోసం ఒక దూర ప్రయాణం కావచ్చు. ఈ ప్రయాణాలు మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తాయి. వృశ్చిక రాశివారికి మీరు చూసే ప్రపంచం మీకు కొత్తగా అనిపిస్తుంది. నిద్ర సమస్యలు కూడా కొంత పెరిగాయి. రాత్రి పడుకున్నాక ఆలోచనలు ఆగవు. పాత మాటలు, పాత సంఘటనలు పదే పదే గుర్తొస్తాయి. ఇది కూడా ఒక శుద్ధి ప్రక్రియే. మీ మనసులో దాగి ఉన్న బాధ బయటకు రావడానికి ఇదే మార్గం. కొంతమంది వృశ్చిక రాశివారికి ఈ కాలంలో ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. దేవుడి గురించి, జీవితం గురించి, కర్మ గురించి ఆలోచనలు ఎక్కువవుతాయి. ఒకప్పుడు పట్టించుకోని విషయాలు ఇప్పుడు చాలా లోతుగా అనిపిస్తాయి. ఇది మీ ఆత్మ ఎదుగుదలకి సంకేతం. ఈ కాలంలో మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించినా నిజానికి మీరు మార్పు దశలో ఉన్నారు. పాతది పూర్తిగా విడిచిపెట్టి కొత్తదానికి స్థలం కల్పిస్తున్న దశ ఇది. ఈ దశలో బాధ, గందరగోళం సహజం. మీకు ఇంతవరకు సహకరించని వాళ్లు దూరమవుతున్నారు. అవసరం లేని సంబంధాలు తెగిపోతున్నాయి. ఇది నష్టంగా అనిపించినా ఇది మీకు మంచే. ఎందుకంటే మీ జీవితంలో ఇకపై నిజంగా అవసరమైన వాళ్లకే స్థానం ఉంటుంది. కానీ ఇది మీ జీవితంలో శాశ్వతమైన మార్పుకు బీజం వేస్తుంది. మీరికపై పాతలా ఉండరు. మీరు ఎక్కువగా ఆలోచిస్తారు, కానీ అర్థవంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. భావోద్వేగాల్లో కాకుండా అవగాహనతో ముందుకు సాగుతారు. మీరొక విషయం గుర్తుంచుకోవాలి. ఈ కాలం మిమ్మల్ని బలహీనంగా చేయడానికి కాదు, మిమ్మల్ని లోపల నుంచి శుభ్రం చేయడానికి వచ్చింది. మీరు ఇప్పుడు ఎంత మౌనంగా ఉన్నా మీలో ఒక కొత్త శక్తి రూపుదిద్దుకుంటోంది. ఆ శక్తి త్వరలోనే బయటకు వస్తుంది. కుటుంబ విషయానికి వస్తే కుటుంబ వాతావరణం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఉన్నవాళ్లతో మనసు విప్పి మాట్లాడే అవకాశం వస్తుంది. గత కొన్ని రోజులుగా ఉన్న చిన్న చిన్న అపార్థాలు ఇప్పుడు సర్దుకుంటాయి. పెద్దవాళ్ల మాటలకు విలువిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. కుటుంబంలో ఎవరికైనా అవసరమైన సహాయం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఇక ఆర్థిక స్థితి, డబ్బు విషయంలో ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులు పెరిగే అవకాశముంది. చేతిలో ఉన్న డబ్బును ఎలా ఉపయోగించాలో ముందే ప్లాన్ చేసుకుంటే మంచిది. అప్పుల విషయం వస్తే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. చిన్న మొత్తాల్లో అయినా పొదుపు చేయాలనే ఆలోచన మొదలవుతుంది. ఇక ఉద్యోగంలో ఉన్నవాళ్లకు ఈరోజు కొంత ఒత్తిడి ఉండవచ్చు. పని ఎక్కువగా ఉన్నా పూర్తి చేయగల సామర్థ్యం మీలో ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాటలు కంట్రోల్లో ఉంచుకోవాలి. సహోద్యోగుల సహకారం ఆశించినంతగా లేకపోయినా మీ పని మీరే చేసుకుంటారు. ఓర్పుతో ఉంటే రోజు చివరికి సంతృప్తి ఉంటుంది. ఇక ఆరోగ్యం విషయంలో పెద్దగా ఇబ్బందులు కనిపించవు. అయితే అలసట, నిద్రలేమి లాంటి సమస్యలు ఉండొచ్చు. ఎక్కువగా ఆలోచించడం తగ్గిస్తే మానసికంగా హాయిగా ఉంటుంది. తిండి విషయంలో క్రమం తప్పకుండా ఉండాలి. నీళ్లు ఎక్కువగా తాగడం మంచిది. ఇక విద్యార్థులకు చదువుపై ఫోకస్ పెట్టాలనుకున్న మధ్యలో డిస్ట్రాక్షన్స్ రావచ్చు. అయినా పట్టుదలగా కూర్చుంటే మంచి ఫలితం వస్తుంది. గురువుల మాటలకు విలువిస్తే లాభం ఉంటుంది. పరీక్షల గురించి అనవసరమైన భయం వదిలేయాలి. ఈ రోజు నేర్చుకున్నది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఇక వ్యాపారంలో నెమ్మదిగా లాభాలు కనిపిస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించాలి. పాత కస్టమర్లతో సంబంధాలు మెరుగుపడతాయి. డబ్బు లావాదేవీల్లో స్పష్టత ఉండాలి. చిన్న మార్పులు పెద్ద ఫలితం ఇస్తాయి. ఇక వివాహితులకు దాంపత్య జీవితంలో ఈరోజు సమతుల్యత అవసరం.
జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. చిన్న విషయాలకి పెద్ద గొడవలు పెట్టుకోకపోవడం మంచిది. కలిసి గడిపే సమయం కొంచెం పెంచుకుంటే బంధం బలపడుతుంది. ఓపికగా మాట్లాడితే సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో కొంత భావోద్వేగ వాతావరణం ఉంటుంది. ఎవరో ఒకరి మాటలు మీ మనసుకు తాకవచ్చు. వెంటనే రియాక్ట్ కాకుండా కాస్త సమయం తీసుకోవాలి. ఇంట్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరి అభిప్రాయాలు వినడం మంచిది. ఇక ఆర్థికంగా మిశ్రమ ఫలితాలుంటాయి. ఒకవైపు ఖర్చులు పెరిగినా మరోవైపు చిన్న ఆదాయం వచ్చే అవకాశం ఉంది. గతంలో చేసిన ప్రయత్నాల వల్ల ఇప్పుడు లాభం కనిపించవచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపడకపోవడం మంచిది. డబ్బు విలువ అర్థం చేసుకునే రోజుది. ఇక ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట కాస్త భారంగా అనిపించినా మీరు వాటిని హ్యాండిల్ చేయగలరు. మీ పనితీరును గమనించేవాళ్లు ఉంటారు. చిన్న పొరపాట్లు జరగకుండా జాగ్రత్త అవసరం. ఈ రోజు చేసిన కృషి భవిష్యత్తులో గుర్తింపు తెస్తుంది. ఇక ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. కానీ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చిన్నపాటి వ్యాయామం లేదా వాకింగ్ ఉపశమనమిస్తుంది. తిండి విషయంలో నాణ్యతపై దృష్టి పెట్టాలి. రాత్రి సరైన నిద్ర చాలా ముఖ్యం. ఇక విద్యార్థులకు ఆలోచనలు ఎక్కువగా తిరుగుతాయి. చదువాలనుకున్న మనసు ఇంకెక్కడికో వెళ్లే అవకాశం ఉంది. అయినా ఒక్కసారి కూర్చుంటే బాగా అర్థమవుతుంది. స్నేహితులతో పోల్చుకోవడం మానేయాలి. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోవాలి. ఇక వ్యాపారంలో ఈరోజు నిర్ణయాత్మక రోజు కావచ్చు. ఒక ముఖ్యమైన డీల్ లేదా చర్చ జరిగే అవకాశం ఉంది. మాటలు స్పష్టంగా చెప్పడం చాలా అవసరం. తొందరపడి ఒప్పందాలు చేయకండి. లాభం నెమ్మదిగా కానీ స్థిరంగా వస్తుంది. ఇక దాంపత్యంలో మీరు మాట్లాడుకునే తీరే చాలా ముఖ్యం. చిన్న మాట కూడా పెద్ద అర్థం తీసుకునే పరిస్థితి ఉంటుంది. అందుకే శాంతంగా మాట్లాడడం మంచిది. జీవిత భాగస్వామి సహకారం అవసరమైన రోజుది. పరస్పర గౌరవ బంధాన్ని బలంగా ఉంచుతుంది. ఈరోజు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. కలిసి సమయం గడపడానికి అవకాశం వస్తుంది. ఇంట్లో ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది. పెద్దవాళ్ల ఆశీర్వాదాలు పొందుతారు. కుటుంబంతో ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. ఇక ఆర్థిక స్థితి, డబ్బు విషయాల్లో ఈరోజు కొంత ఊరహట ఉంటుంది. గతంలో చేసిన ప్రయత్నాల ఫలితం కనిపిస్తుంది. చేతిలో డబ్బు నిలకడగా ఉంటుంది. కొత్త ఖర్చులు పెట్టే ముందు ప్లాన్ చేసుకుంటారు. ఆర్థికంగా నమ్మకం పెరుగుతుంది. ఇక ఉద్యోగంలో ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. పనిమీద ఆసక్తి పెరుగుతుంది. మీ పనికి గుర్తింపు రావచ్చు. పై అధికారుల నుంచి మంచి మాట వినే అవకాశం ఉంది. భవిష్యత్తు గురించి స్పష్టత వస్తుంది. ఇక ఆరోగ్యం ఈరోజు బాగానే ఉంటుంది. శరీరం తేలికగా అనిపిస్తుంది. మానసికంగా కూడా రిలీఫ్ ఫీల్ అవుతారు. మంచి ఆహారం తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. చిన్న మార్పులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక విద్యార్థులకు ఈరోజు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చదువులు ముందడుగు వేస్తారు. అర్థం కాని విషయాలు ఇప్పుడు క్లియర్ అవుతాయి. గురువుల సహాయం లభిస్తుంది. భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. ఇక వ్యాపారంలో లాభాలు స్పష్టంగా కనిపిస్తాయి. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుంది. కొత్త ఆలోచనలు అమలు చేయాలనిపిస్తుంది. నెట్వర్క్ పెరుగుతుంది. ఓర్పుతో చేసిన పని ఫలిస్తుంది. దాంపత్య జీవితంలో ఈరోజు సంతోషం ఉంటుంది. కలిసి ఆనందంగా గడిపే అవకాశం వస్తుంది. పరస్పరం అర్థం చేసుకునే తత్వం పెరుగుతుంది. చిన్న సర్ప్రైజ్ లేదా మంచి మాట బంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. కుటుంబ జీవితం హాయిగా సాగుతుంది. వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక ముఖ్యమైన విషయమేమిటంటే మీపై నరదృష్టి చాలా త్వరగా పడుతుంది. కారణం మీరు చేసే మంచి, మీ ఎదుగుదల, మీ మౌన విజయం. మీరు పెద్దగా చూపించకపోయినా మీ మార్పు మాత్రం అందరికీ కనిపిస్తుంది. అదే కొంతమందిలో అసూయను పెంచుతుంది. అందుకే ఈ కాలంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యేకంగా ఎన్ మరియు వి అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లున్న వ్యక్తులతో జాగ్రత్త అవసరం. ఇది అందరూ చెడ్డవారే అనే కాదు, కానీ ఈ అక్షరాల ప్రభావం ఉన్న కొందరు మీ జీవితంలో గందరగోళం సృష్టించే అవకాశం ఉంది. మాటల్లో తీపి, లోపల ఉద్దేశం వేరుగా ఉండే పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి వృశ్చిక రాశివారు మీ వ్యక్తిగత విషయాలు వీరితో ఎక్కువగా పంచుకోవద్దు. ఈ కాలంలో ఎవరి మాటలు నమ్మాలో, ఎవరి మాటలను పక్కన పెట్టాలో మీకు మీ అంతరాత్మ చెప్తుంది. కానీ మీరు చాలాసార్లు ఆ అంతరాత్మ మాటను పట్టించుకోరు. ఇతరుల భావాలను ఎక్కువగా ఆలోచించి మీ భావాలను పక్కన పెడతారు. ఇకపై అలా చేయకండి. మీ మనసుకు అసౌకర్యంగా అనిపించిన చోట కొంచెం దూరంగా ఉండటం మంచిది. వృశ్చిక రాశివారికి కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లున్న వ్యక్తులు బాగా కలిసి వస్తారు. ముఖ్యంగా ఎస్, కే, ఎం, ఆర్ అక్షరాలతో మొదలయ్యే పేర్లున్నవారు మీకు సహకారం అందిస్తారు. వీరి మాటల్లో స్వార్థం తక్కువగా ఉంటుంది. మీ విజయాన్ని నిజంగా కోరుకునే మనసు వీరిలో ఉంటుంది. ఈ అక్షరాల ప్రభావం ఉన్నవారు మీకు సలహాలివ్వగలరు, కాని బలవంతంగా నిర్ణయాలు మోపరు. మీ ఆలోచనలకు గౌరవమిస్తారు. మీరు మౌనంగా ఉన్నా మీ భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఉంటే వారిని నిర్లక్ష్యం చేయకండి. వారు మీకు దేవుడు పంపిన సాయమే కావచ్చు. ఈ కాలంలో వృశ్చిక రాశివారు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నం చెయ్యకండి. మీరు అలా చెయ్యాలనుకుంటే చివరికి మీరు మాత్రమే అలసిపోతారు. మీ హద్దులు మీకుండాలి. ఇక్కడివరకే అని చెప్పడం నేర్చుకోవాలి. అది స్వార్థం కాదు,
స్వీయ రక్షణ. నరదృష్టి ప్రభావం తగ్గించుకోవడానికి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవచ్చు. బయటికి వెళ్లేటప్పుడు మీ మనసులో ఎవరూ నాకు చెడు చేయలేరు అనే ధైర్యం పెట్టుకోండి. అవసరమైతే నల్లతాడు లేదా నల్లపూస ధరించవచ్చు. కాని అంతకంటే ముఖ్యమైనది మీ ఆలోచనల శుద్ధి. ఎవరైనా మీ విజయాన్ని తక్కువగా మాట్లాడినా, మీ ముందే ఎగతాళి చేసినా వెంటనే ప్రతిస్పందించవద్దు. మీ మౌనం చాలాసార్లు మీకు రక్షణగా నిలుస్తుంది. ప్రతిస్పందన ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు పరిస్థితులే మీకు అవకాశమిస్తాయి. అప్పటివరకు ఓర్పు చాలా అవసరం. ఈ కాలంలో మాటల ద్వారా సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవసరం లేని చర్చలు, వాదనలు దూరంగా ఉంచండి. మీ వ్యక్తిగత జీవితాన్ని సోషల్గా బయటపెట్టడం తగ్గించండి. మీ సంతోషాన్ని కూడా అందరికీ చూపించాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దంగా ఎదగడం మీకు ఎక్కువ మేలు చేస్తుంది. వృశ్చిక రాశివారికి ఈ 3 రోజులలో అంతరాత్మ చాలా బలంగా పనిచేస్తుంది. మీ మనసు ఏ దిశ చూపిస్తే అదే దిశలో నడవండి. ఇతరుల అభిప్రాయాల కన్నా మీ అనుభవాలను నమ్మండి. మీరు ఇప్పటివరకు చేసిన పొరపాట్లే మీకు నిజమైన గురువులు. కొంతమంది మళ్లీ మీ జీవితంలోకి రావాలని ప్రయత్నిస్తారు. ఒకప్పుడు మీకు బాధ ఇచ్చిన వాళ్లే ఇప్పుడు మృదువుగా మాట్లాడవచ్చు. కాని మీ మనసులో ఒకసారి దెబ్బతిన్న చోట మళ్లీ అదే అవకాశమివ్వడం అవసరమా లేదా అన్నది మీరు ప్రశాంతంగా ఆలోచించాలి. క్షమించడం మంచిదే, కాని మళ్లీ అదే బాధను ఆహ్వానించడం కాదు. ఈ కాలంలో మీరు మీ శక్తిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రతి సమస్య మీద మీ శక్తిని ఖర్చు చేయకండి. కొన్ని విషయాలు పట్టించుకోకుండా వదిలేయడం కూడా ఒక విజయం. మీ శాంతిని కాపాడుకున్నప్పుడే మీ ఎదుగుదల కొనసాగుతుంది. మీరు ఎంత మౌనంగా ఉన్నా మీపై దేవుడి దృష్టి ఉంది. అందుకే భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉండడమంటే భయంతో జీవించడం కాదు, అవగాహనతో ముందుకు సాగడం. అదే ఈ కాలంలో మీరు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం. వృశ్చిక రాశివారి జీవితంలో ఈ కాలం ఒక తుది పరీక్ష లాంటిది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, ఆలస్యాలు అన్నీ ఒక కారణం కోసమే జరిగాయి. మీరు లోపల్నుంచి బలంగా మారడానికి. ఇప్పుడు ఆ బలం బయటకు కనిపించే సమయం దగ్గర. గతంలో మీ విలువను తక్కువగా అంచనా వేసుకున్నారు. ఇకపై అలా చేయకండి. మీరు సాధించిన ప్రతి చిన్న విషయాన్ని గౌరవించండి. మీ ప్రయాణం మీకే తెలియని విధంగా చాలామందికి ప్రేరణగా మారుతోంది. వృశ్చిక రాశివారు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. మీరు ఒంటరిగా ఉన్నానని అనిపించినా మీరు ఒంటరివారు కాదు. మీ వెనుక ఒక శక్తి పనిచేస్తోంది. అది మీ కర్మ, మీ నమ్మకం, మీ సహనం. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. ఇకపై మీ జీవితంలో ఎందుకు నాకిలా జరుగుతోంది అనే ప్రశ్న తగ్గుతుంది. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి అనే స్పష్టత వస్తుంది. అదే నిజమైన మార్పు. పరిస్థితులు మారకముందు మన ఆలోచనలు మారాలి. ఇప్పుడు మీ ఆలోచనలు మారుతున్నాయి. మీ మీద అన్యాయం చేసినవాళ్లు, మిమ్మల్ని తక్కువ చేసినవాళ్లు మీ విజయాన్ని చూసి మౌనంగా ఉంటారు. ప్రతీకారం అవసరం లేదు. మీ ఎదుగుదలే మీ సమాధానం. మీరు ప్రశాంతంగా, స్థిరంగా ముందుకు వెళ్లడమే వారి మాటలకు పూర్తి ముగింపు. ఈ కాలం మీకొక సందేశమిస్తోంది. మీరు చిన్నవారు కాదు, మీ కలలు పెద్దవే. వాటిని సాధించడానికి మీలో శక్తి ఉంది. కేవలం మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవాలి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. మరొకసారి గుర్తుచేస్తున్నాను. ఆదివారం, సోమవారం లేదా శుక్రవారం నాడు రావిచెట్టు మొదట్లో నువ్వుల నూనెతో 12 వత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి. చెట్టు మొదట్లో పంచదార కలిపిన నీటిని పోయండి. మీ మనసులోని కోరికను చెప్పుకొని 11 ప్రదక్షిణలు చేయండి. ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకండి. పూర్తి ఏకాగ్రతతో, భక్తితో చేయండి. పరిహారం పూర్తయిన తరువాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి. ఈ నియమాలను పాటిస్తే ఫలితం 100% మీ సొంతమవుతుంది. మీ అందరి జీవితాలు సుఖసంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ రాశివారి బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే కమెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవి నమః అని టైప్ చేయండి. ఆ తల్లి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. ఇక వృశ్చిక రాశివారు వారి గురించి, వారికి రాబోయే అదృష్టం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే, మీలో ఒక పాజిటివ్ శక్తిని నింపినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే భగవంతునిపై విశ్వాసంతో జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక, జ్యోతిష్య సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.